ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజ్యాంగ సవరణ కొరకు తర్వాత దళితుల యొక్క రిజర్వేషన్ రద్దు కొరకు జస్టిస్ వెంకటాచలే కమిషన్ వేశాడని చెప్పని ఆయన పేర్కొన్నాడు. ఒకసారి ముఖ్యమంత్రి గారు ఆ జస్టిస్ వెంకటాచలే కమిషన్ యొక్క రెఫరెన్స్ దేనికోసం వేశారనేది చదువుకోండి, తెలుసుకోండి. ఆ తర్వాత ఇచ్చినటువంటి నివేదికలో ఏ అంశాలు పేర్కొన్నారనేది ఒకసారి చదువుకుంటే మంచిది, తెలుసుకుంటే మంచిది. చాలా స్పష్టంగా 50 సంవత్సరాల యొక్క రాజ్యాంగ అమలుకు సంబంధించినటువంటి వ్యవహారం విషయంలో వచ్చినటువంటి అనుభవాల దృష్ట్యా మరింత సమర్థవంతంగా రాజ్యాంగాన్ని అమలు చేయాలంటే తీసుకోవలసినటువంటి చర్యలు ఏ రకంగా ఉండాలి అన్నటువంటి ఒక అంశాల మీద వేసినటువంటి కమిషన్ అది. కానీ ఈయన మాట్లాడుతుంది వేరు, ఈయన చెప్తుంది వేరు. 10 రకాల విషయాల మీద అధ్యయనం చేసి ఒక నివేదికని కూడా సమర్పించడం జరిగింది. దాంట్లో ఎక్కడ కూడా రిజర్వేషన్లు తొలగించాలన్నటువంటి మాట ఉన్నటువంటి ఒక సందర్భం లేనే లేదన్నటువంటి అంశాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.